ఓకే. సో సో యాక్చువల్గా ఇప్పుడు మనం ఇది మీ టు డూ టేబుల్ అండి, ఇది యూజర్ టేబుల్ అంతే కదండి. టు డూ ఇక్కడేమో ఇది యూజర్ టేబుల్ అనమాట. ఓకే అండి. సో ఇప్పుడు మామూలుగా మనం జనరల్గా ఈ రెండింటిని యాడ్ చేయాలనుకోండి. ఓకే అండి. సో బేసిక్గా మనం ఏంటండి, ఒక టు డూకి ఈ టు డూ ఏ యూజర్కి తెలియాలంటే క్రూడ్గా చేయడం అంటే ఏం చేయాలి, మనం యూజర్ ఈమెయిల్ ఇక్కడే పెట్టుకుంటాం, నేమ్ ఇందులోనే పెట్టుకున్నాం అనుకోండి. ఓకే అండి. ప్రతి దానికి ఈమెయిల్ నేమ్ అని రాస్తూ ఉండాలి అంతే కదండి. సో అప్పుడు ఒక టేబులే మనకు సరిపోద్ది అంతే కదండి. మన ఈమెయిల్తో ఎవరు ఉంటే వాళ్ళు ఉంటే సరిపోద్ది. కానీ జనరల్గా ఏమవుద్ది, సపోజ్ ఎవరైనా ఈమెయిల్ చేంజ్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, ప్రతి చోట చేంజ్ చేయాలి. ఒక్కొక్కసారి నేమ్ చేంజ్ చేయాలనుకుంటారు అన్నమాట, ప్రతి చోట చేంజ్ చేయాలి. సో ఈ ప్రాబ్లం ఏంటంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎక్కడైనా లాజిక్ తప్పైంది అనుకోండి, సపోజ్ రెండింటిలో చేంజెస్ ఒకటి చేయటం తప్పు చేశారనుకోండి. ఓకే. సో అప్పుడు మొత్తం డేటా అంతా ఇన్కన్సిస్టెంట్ అయిపోతుంది కదండి. సో ద అదర్ వే ఎలా ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనం ఈమెయిల్ పెట్టుకుని నేమ్ పెడతాం. ఓకే అండి. ఇక్కడ ఈ ఈమెయిల్ సేమ్ అని చెప్పాం అనుకోండి, అంతే కదా, అలా పెట్టుకున్నాం అనుకోండి. ద ప్రాబ్లం ఇప్పుడు ఏమవుతుందండి, ఎవరైనా ఇక్కడ ఈమెయిల్ చేంజ్ చేస్తారు అనుకోండి, మనం ఇక్కడ కూడా ఈమెయిల్ చేంజ్ చేయాలి కదా, ఎందుకంటే లేకపోతే ఆ రెండింటి మధ్య లింక్ పోద్ది కదండి. ఓకే. సో యాక్చువల్గా అప్పుడు డేటాబేస్లో ఒక రూల్ పెడతారు అన్నమాట. ఏమనంటే నువ్వు అంటే ఎప్పుడైనా ఇక్కడ ఈమెయిల్ అలా సో ఓకే, అది మనం ఎప్పుడు టేక్ కేర్ చేయాలన్నమాట. ఇక్కడ ఈమెయిల్ చేంజ్ అయితే ఇక్కడ కూడా మనం చేంజ్ చేసుకోవాలి. కాకపోతే ఇంకోటి ఏంటంటే, సపోజ్ నేను ఈమెయిల్ ఇక్కడ ఈ టేబుల్ నుంచి తీసేస్తున్నాను అనుకోండి. ఓకే. అప్పుడు ఇందులో ఉన్న టు డూల పరిస్థితి ఏమవుతాయండి, అక్కడ అవి అనవసరంగా అన్నెసరీగా వేస్ట్గా ఉండిపోతాయి కదండి. సో డేటాబేస్లు ఎలా అలౌ చేస్తాయంటే, మనం ఒక రూల్ పెట్టచ్చు మాట. ఏంటంటే ఈ ఈమెయిల్ ఇక్కడ యూనిక్ ప్రైమరీ కీ, కానీ ఈ టేబుల్ డిజైన్ చేస్తున్నప్పుడు మనం చెప్పచ్చు మాట, ఈ ఈమెయిల్ ఇంకో టేబుల్లో ఉంది దీన్ని అని చెప్పచ్చు మాట. అప్పుడు ఏమవుద్దంటే, ఎప్పుడైనా సరే ఇది డిలీట్ అయింది అనుకోండి, సపోజ్ ఎవరైనా డిలీట్ చేస్తాను ట్రై చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ ఈ టేబుల్ ఏమైనా ఉన్నాయో లేదో చూసుకుంటుంది అన్నమాట. ఏమన్నా ఉంటే ఇంకా ఇది డిలీట్ చేయనేమో అన్నమాట. ముందు నువ్వు ఇది డిలీట్ చేసి అప్పుడు నేను డిలీట్ చేస్తా ఉంటుంది అన్నమాట. సో దీన్ని ఈమెయిల్ని ఇలా ఫారెన్ కీ, ఇక్కడ ఈ టేబుల్లో ఇది యూనిక్ కీ కదా, దీన్ని ఫారెన్ కీ అంటారు అన్నమాట. అంటే ఈ టేబుల్లో ఇది కూడా ఒక కీయే, కానీ ఈ టేబుల్కి ఇది ప్రైమరీ కీ కాదన్నమాట. ఇందులో మల్టిపుల్ ఈమెయిల్స్ ఉండొచ్చు కదా. సో ఈ కాన్సెప్ట్ని ఫారెన్ కీ అంటారు అన్నమాట. సో యాక్చువల్గా ఎప్పుడైనా ఇప్పుడు ఈమెయిల్ ఎక్కువ యూనిక్గా మారిపోతూ ఉంటుంది కదండి జనరల్గా. సో ఇన్స్టా ఆఫ్ ఈమెయిల్ కింద పెట్టడం కంటే డైరెక్ట్గా ఐడినే పెట్టేసుకుందాం అంటారు అన్నమాట ఇట్లా. సో ఓకే, ఇక్కడ ప్రతి టేబుల్కి ఒక ఐడి ఉంటుంది కదా, ఆ ఐడిని ఇక్కడ మన ఫారెన్ కీ కింద పెట్టేసుకుందాం అంటారు అన్నమాట. సో అప్పుడు ఏమవుతుందంటే, ఈ ఐడిని ఇక్కడ, సో ఈ ఐడిని ఇక్కడ యూజర్ ఐడి కింద మారుతారు అన్నమాట. సో సో ఇప్పుడు అప్పుడు ఈ టు డూ టేబుల్ చదువుతున్నాడు అనుకోండి ఎవరికైనా, ఇప్పుడు యూజర్ అండర్స్కోర్ ఐడి అని రాగానే ఇది యూజర్ టేబుల్లో ఐడి ఫీల్డ్ అని అలా క్లియర్గా అర్థమైపోతుంది కదండి. అందుకోసం అండి, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఇంకా మల్టిపుల్ ఐడీస్ ఉండొచ్చు కదా. సో కాకపోతే ఈ ఐడిలోనే దాని ముందు ఏ టేబుల్తో అని ఉంటే అప్పుడు చదివేవాడికి కూడా ఈజీగా ఉంటుంది కదండి. సో దానికోసం అని చెప్పి ఇందులో ప్రైమరీ కీని ఇందులో ఫారెన్ కీగా వాడేటప్పుడు ఆ ప్రైమరీ కీ యొక్క టేబుల్ పేరుని ముందు పెడతారు అన్నమాట. ఓకే. సో ఇప్పుడు చూడండి, ఇందులో ఒక రో ఉందనుకోండి, ఈ రో ఒక యూజర్కి చెందుతుంది కదండి, అంటే ఒక యూజరే ఉంటాడు కదా ఇక్కడ. సో అలా చెందడాన్ని బిలాంగ్స్ టు అంటారు అన్నమాట. ఎందుకంటే ఈ టు డూ అనేది ఎవరో ఒకరికి ఇక్కడ ఒక యూజర్కి సంబంధించి. యా. సో అదేవిధంగా ఇప్పుడు
ఈ యూజర్ మల్టిపుల్ టు డూస్లో ఉండొచ్చు కదండి ఇక్కడ. సో ఈ అంటే ఇప్పుడు ఏంటి, ఈ యూజర్కి చాలా టు డూస్ రావచ్చు అన్నమాట. సో దానికి దీన్ని హ్యాస్ మెనీ అంటారు అన్నమాట. హ్యాస్ మెనీ టు డూస్ అంటారు అన్నమాట. ఓకే, ఇది సింగిల్ కాబట్టి సింగులర్ నౌన్ కింద వాడతారు అన్నమాట యూజర్ అని చెప్పి. ఇది ఇది ప్లోరల్ కాబట్టి ఈ టు డూ పక్కనే ఎస్ అని పెడతారు అన్నమాట. అంటే ఇక్కడ ఇప్పుడు సపోజ్ ఇది పర్సన్ టేబుల్ అనుకో, సపోజ్ ఇది బుక్ టేబుల్ అనుకోండి, అంతే బుక్స్ అని రావాలన్నమాట. సో ఎక్కడైతే ప్లోరల్ ఉంటుందో అంటే ఇక్కడ హ్యాస్ అనేది ప్లోరల్ కాబట్టి అక్కడ అలా సో అలా పెట్టాలన్నమాట అంతే. ఇట్స్ మోర్ లైక్ మీరు అలా చెప్పిన వెంటనే అది అలా తీసుకో అలా బుక్స్ అనగానే హ్యాస్ మెనీ బుక్స్ అనగానే అది ఏం చేస్తుంది అంటే దీన్ని బుక్స్ నుంచి బుక్ దాని టేబుల్ నేమ్ అని గెస్ చేసేస్తుంది అన్నమాట. గెస్ చేసి ఇప్పుడు నేను నా కరెంట్ టేబుల్ పేరు యూజర్ కాబట్టి బుక్ డాట్ యూజర్ ఐడి అని పెట్టేసుకుంటున్నాను. సో అప్పుడు అది క్వెరీ ఎలా రాస్తుంది అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బుక్స్ వేర్ బుక్స్ డాట్ యూజర్ ఐడి ఈక్వల్ టు మై యూజర్ ఐడి అని చెప్పి రాస్తుంది. సో ఇప్పుడు మనం ఇప్పుడు సపోజ్ ఇప్పుడు అదే దాని మీద మాట్లాడాం అనుకోండి, పబ్లిక్ ఓకే Rails generate user name అనుకుంటుంది. ఓకే సారీ Rails generate model user Rails అంటే దాంట్లో చెప్పలేదు కదా మన కాలమ్స్. యా సో లైక్ db migrate నేను ఇట్లా పెడతాను అండి. అచ్చా దీంట్లో రాసేసి రేక్ చేస్తాం. యా టీ స్ట్రింగ్ అనుకోండి. ఓకే ఐ థింక్ మర్చిపోయాను నేను టైమ్స్ టీడా స్ట్రింగ్ ఇక్కడ నేమ్ అని పెట్టచ్చు అనుకుంటా కదండి. ఓకే సో అలాగే రైల్స్ జనరేట్ మోడల్ ఇప్పుడు మనం బుక్ అనుకున్నాం అనుకోండి, యూజర్ ఇప్పుడు యూజర్ ఐడి యూజర్ రెఫరెన్సెస్ అనమాట. ఓకే యా యాక్చువల్లీ ఇప్పుడు మామూలుగా బేసిక్గా ఫస్ట్ మీరు క్రూడ్గా రాయాలంటే ఇలా రాయచ్చమాట, యూజర్ ఐడి ఇంటీజర్ అని చెప్పి రాయచ్చమాట. ఇక్కడ బుక్ నేమ్ అని చెప్పి రాయచ్చమాట. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన యాప్ మోడల్ యూజర్ దాంట్లోకి వెళ్ళి ఇక్కడ మనం పెట్టాలన్నమాట. ఇప్పుడు బుక్ అన్నాం అనుకోండి, ప్రతి బుక్ ఒక యూజర్కి చెందుతుంది కాబట్టి బిలాంగ్స్ టు యూజర్ అని పెడతామన్నమాట. సో ఇక్కడ ఏంటి కాంట్రాగా హ్యాస్ మెనీ, యా కాంట్రాగా హ్యాస్ మెనీ అని పెట్టాలన్నమాట. సో హ్యాస్ మెనీ బుక్స్ అంతే మాట. సో ఇలా పెట్టంగానే ఏమవుతుందంటే రైల్స్ కొన్ని మెథడ్స్ మనకి ఇచ్చేస్తుంది మాట. సో ఇప్పుడు యూజర్ ఈక్వల్ టు యూజర్ డాట్ న్యూ అన్నాం అనుకోండి. ఓకే నేను ఇంకా రైల్స్ డీబీ మైగ్రేట్ చేయలేదు. ఓకే ఓకే సో ఇప్పుడు యూజర్ డాట్ నేమ్ వచ్చింది. ఇప్పుడు నేను నేమ్ ఈక్వల్ టు సమ్ రవీంద్రనాథ్. ఓకే ఇప్పుడు యూజర్ని సేవ్ చేశాను అనుకోండి. ఓకే ఇప్పుడు సేవ్ అయింది. ఓకే అండి. సో ఇప్పుడు యూజర్ డాట్ బుక్స్ అని కొడితే అది మనకి ఇస్తుంది అన్నమాట. చూడండి ఇప్పుడు కరెంట్గా మన దగ్గర ఏం బుక్స్ లేవు కదండి. ఓకే ఇప్పుడు మనం ఇంకో బుక్ని కూడా క్రియేట్ చేద్దాం అనుకోండి. బుక్ డాట్ న్యూ నేమ్ ఏమో గీతాంజలి చలి, యూజర్ ఐడి ఏమో ఐడి మనకు తెలుసు కదండి, పైన యూజర్ ఇది 1 కదండి, ఇక్కడ ఐడి ఈక్వల్ టు 1 వస్తుంది కదా ఫస్ట్ దానికి ఎలాగో ఇక్కడ. సో ఇప్పుడు నేను ఆ యూజర్ ఐడి 1 అని ఇస్తున్నా అన్నమాట ఇక్కడ. ఓకే ఇప్పుడు నేను బుక్ డాట్ సేవ్ అని పెట్టాను అనుకోండి, సేవ్ అయిపోయింది. ఓకే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం యూజర్లోకి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ బుక్స్ అని అడిగాం అనుకోండి. ఓకే యూజర్ డాట్ రీలోడ్. ఇప్పుడు చూడండి ఆ బుక్స్ అంటే మనం ఇప్పుడు క్రియేట్ చేసిన బుక్ డేటాబేస్ నుంచి వచ్చింది చూడ. అదేవిధంగా మనం మన దగ్గర బుక్ కూడా మన దగ్గర ఆల్రెడీ బుక్ ఉంది కదండి. అదే బుక్ పేరు ఏం బి పెట్టామా.
యా ఇప్పుడు బుక్ ని వెళ్ళి యూజర్ అని అడిగితే ఆ యూజర్ పేరు వచ్చేస్తుంది చూడు. ఇప్పుడు మనం ఇలా Okay. ఇప్పుడు మనం ఈవెన్ దో దే ఆర్ 2 టేబుల్స్ వీఆర్ ఏబుల్ టు వాక్ ఫ్రమ్ 1 టేబుల్ టు అదర్ టేబుల్. చూసారా, అంటే మన రూబీలో ఉన్నంతసేపు మనం వీఆర్ ఏబుల్ టు ఈజీలీ వాక్ ఫ్రమ్ 1 టేబుల్ టు అదర్ టేబుల్ కదా. సో యాక్చువల్గా ఏంటంటే ఈ హ్యాస్ మనీ అనే రిలేషన్స్ పెట్టడం వల్ల మనకి ఈ మెథడ్స్ అన్ని ఫ్రీగా వచ్చినాయి. చూసారా, ఇప్పుడు Okay. బుక్లో ఉన్నప్పుడు యూజర్ అని అడగగలుగుతున్నాం, అదే యూజర్లో ఉన్నప్పుడు బుక్స్ అని అడగగలుగుతున్నాం అన్నమాట. ఓకే, ఇందాక చూడండి నేను ఒక బుక్ క్రియేట్ చేయడానికి బుక్ డాట్ యూజర్ డాట్ క్రియేట్ అని చెప్పి ఇలా పెట్టి యూజర్ ఐడి 1 అని ఇచ్చాను కదా. ఓకే, ఇంకో రకం కూడా చేయొచ్చు మనం. ఎలా అంటే ఇక్కడ క్రియేట్ అని పెట్టి నేమ్ సమ్ అదర్ అని ఇచ్చాం అనుకోండి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ డైరెక్ట్గా మనం ఇక్కడ నుంచే క్రియేట్ అని కాల్ చేయొచ్చు మనం. ఇక్కడ యూజర్ నుంచి బుక్స్ పెట్టి ఆ బుక్ ఇంకో కొత్త బుక్ క్రియేట్ చేస్తున్నాం అన్నమాట మనం. ఈ యూజర్ ఇక్కడ యూజర్ అంటే ఎందుకంటే మనం యూ నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి అది ఆల్రెడీ అలా చేసేస్తుంది అన్నమాట. సో దానికి మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో దానికి తెలుసు కాబట్టి. సో ఎన్ని బుక్స్ ఉన్నాయని చూస్తే యూజర్ ఇప్పుడు మనకి ఎన్ని బుక్స్ ఉన్నాయి ఆ యూజర్ కంటే అన్ని 2 వచ్చేయాలి. అది ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు కౌంట్ అని అడిగారు అనుకోండి, అది చూడండి 2 బుక్స్ వచ్చినాయి అని. ఇప్పుడు చూడండి ఆ క్వరీ కూడా ఎలా రాసింది చూడండి, అది సెలెక్ట్ స్టార్. ఇప్పుడు ఈ కౌంట్ స్టార్ అని చెప్పి ఇది దీని గురించి నేను మళ్ళీ చెప్తాను అన్నమాట. సో ఇప్పుడు చూడండి ఆ క్వరీ కూడా మీకు అది రాసేస్తుంది మీరు ఎలా అడిగితే అలా. కాకపోతే మీరు చూడండి మనం ఒక నిమిషం ఇది అయిపోతుంది దానికి. సో ఇలాంటి హెల్పర్ మెథడ్స్ అన్నీ వస్తాయన్నమాట. యాక్చువల్గా నేనేమంటా అంటే మీరు ఇలా కొన్ని తీసుకుని ఈ ఏమేమి హెల్పర్ మెథడ్స్ ఇస్తుంది అనేది మీరు అక్కడ డాక్యుమెంటేషన్ ఉంటుంది చూడండి. రౌటింగ్ యాక్టివ్ రికార్డ్ ఇన్సైడ్ అవుట్ అని ఏదో ఉంటుంది మటండి. అందులో ఓన్లీ ఈ 2 గురించే చూడండి. సో ఆ 2 గురించి చూస్తే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది అన్నమాట. అంటే దిస్ ఈజ్ లైక్ ఫస్ట్ షార్ట్ అన్నమాట. ఐ థింక్ మనం ఈ వీక్ అంతా దీని గురించి మాట్లాడితే మనం ఆ తర్వాత మనకు మీది అయిపోతుంది అన్నమాట. అంటే మనం ఇంకా వీ కెన్ స్టార్ట్ వర్కింగ్ అనే ప్రాజెక్ట్ అని. ఎందుకంటే ఇప్పుడు ఈ అసోసియేషన్ అనే కాన్సెప్ట్ తెలియకపోతే మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పెట్టలేరు అన్నమాట. ఓకే అండి, సరే అండి మరి. ఓకే, నేను మళ్ళీ చేస్తాను. ఇది అప్లోడ్ చేసి మీకు పంపిస్తాను.